వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు కొరమీను చేపల పులుసు చేశానండి. ఈ మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. ఈ చేపల కూరకి ఇట్లా ఉల్లిగడ్డ కాల్చుకోవాలండి. ఈ వెనకటి కాలంలో పాతకాలంలో మా అమ్మ చేసే విధంగా చేస్తున్నా. అప్పుడు పొయ్యి మీద కాల్చేవాళ్ళు అది నిప్పులల్లా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇట్లా కాల్చుకోవాలి. ఇది రెండు ఉల్లిగడ్డ ఇట్లా కాల్చుకున్నాను నేను. ఇది ఎల్లిగడ్డ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎల్లిగడ్డ కూడా కాల్చుకోవాలి. బంద్ చేస్తున్నా. ఇంకా ఎల్లిగడ్డ కూడా సేమ్ ఇదే ఇట్లనే కాల్చుకోవాలి. ఇవన్నీ మనం అంతా తోలు తీసేసుకుందాం. కొబ్బరి ఇట్లా కాల్చుకోవాలి. ఇప్పుడు సేమ్ మనం ఉల్లిగడ్డ ఎట్లా కాల్చినామో ఇక సేమ్ అట్లనే కాల్చుకొని పెట్టుకోవాలి. ఇక కొంచెం జీలకర్ర, కొంచెము మెంతులు, ఒక 3-4 లవంగాలు, ఒక విలాచి, కొంచెం చిన్నగా కొంచెం చెక్క వేస్తే కూడా బాగుంటుంది. కొంచెం ధనియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు ఉంటాయి. ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఉంటుంది. కొంచెం మెంతులు చేదు ఎక్కువ వస్తాయి కదా, కొంచెం వేయాలి. హాఫ్ స్పూన్ అంటే తక్కువ. ఇవన్నీ ఒకసారి అన్నీ ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుందాం. ఫ్రై చేస్తా. అన్నీ కొంచెము అది మంచిగా గోల్డెన్ కలర్ ఇట్లా వచ్చేది మనకి ఇట్లా స్మెల్ వస్తుంది కదా, ఏగిన స్మెల్ వస్తుంది కదా, ఆ విధంగా వేయించుకోవాలి. ఇది నేను కొంచెం వేరేలాగా చేస్తున్నా. ఇది మా అమ్మ చేసే విధంగా. ఇంతకుముందేమో ఆయిల్ అది కూడా ఇట్లా ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో వేయించేసేది. ఇట్లా వెనకట కుమ్మున పెట్టి ఉల్లిగడ్డ కుమ్మున పెట్టడం అనేది మీకు తెలిసే ఉంటుంది. ఉల్లిగడ్డను పొయ్యిలో పెట్టి కాల్చి అదే రోట్లో నూరి ఉండేవాళ్ళు. ఇంకా ఇట్లా ఈ విధంగా వేయగానే తీసుకుందాం. ఇప్పుడు కొంచెం మెంతులు, దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసి ఎంచుకుందాం. ఇలానే లవంగాలు కూడా ఒకసారి అట్లా కొంచెం వేడైతే చాలు లవంగాలు. కొంచెం ఆడకుండా చూసుకుంటూ వేయించుకోవాలి అంతే. ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పొట్టు కూడా తీసుకోవాలి. తీసుకొని ఇవి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఆ ఉల్లిగడ్డ కూడా వేసి తిప్పితే సరిపోతుంది. ఇట్లా ఈ విధంగా వేయించుకుంటే ఇవి చిట ఉంటాయి కదా, అప్పుడు మనకి వేగినట్టు. ఇక స్టవ్ బంద్ చేసుకొని దీంట్లో వేసేసుకో. దీన్ని కూడా ఈ పై పొట్టు ఒక్కటే తీసుకోవాలి. ఈ నల్లగున్నా ఏం కాదు, బాగానే ఉంటుంది. ఈ పై పొట్టు తీసేసుకొని ఇట్లా మంచిగా ఉడుకుతుంది కదా, ఇట్లా తీసి పెట్టుకోవాలి. 2 సేమ్ అట్లనే ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈ కొబ్బరి, ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మెంతులు ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకొని పొడిలాగా. పొడి పట్టుకున్న తర్వాత ఇవి ఉల్లిగడ్డ, ఈ ఉల్లిగడ్డ ఈ ఎల్లిగడ్డ కూడా ఇట్లా పొట్టు ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత ఇవి కూడా వేసుకొని మెత్తగా పట్టుకోవాలి మిక్సీలో. చేపల కూరకు ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువనే పడుతుంది, 3 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువనే వస్తుంది. ఈ ఒక్క చేపల కూరకు మటన్కి అయితే ఎక్కువనే పడుతుంది. ఇలా కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవి కొంచెం చిడిచిట అన్న తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేసిన
ఒక 2-3 పచ్చిమిర్చి కడిగేసిన, కొంచెం మెంతికూర, ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. ఈ చిన్న మెంతం కూర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఈ చేపల కూరనే కాదు, ఏ కూర చేసుకున్నా బాగుంటుంది. చిన్న మెంతం కూర. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్, దీంట్లోనే కొంచెం పసుపు, ఒక 6 స్పూన్ పసుపు వేసిన. పసుపు మంచిగా పచ్చివాసన, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాలి. వేగినాక ఇలా కొంచెము ఇది స్టవ్ సిమ్ పెట్టుకొని, ఇప్పుడు మనము పేస్ట్ చేసినాం కదా, ఈ పేస్ట్ ఇది ఎగ్గు వేసుకుందాం. ఈ పేస్ట్ కూడా కొంచెం వేగాలి నూనెలా. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకుందాం. పులుపు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది కారం. ఒక 3 స్పూన్లు వేసిన నేను. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చింతపండు మనం రసం పిండి పోసుకోవాలి. ఇట్లా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన నేను. ఒక 50 గ్రామ్స్ కొంటే కొంచెం ఎక్కువ నానబెట్టిన. ఇది నల్లగా ఉందని అనుకోకండి. నల్ల చింతపండుతో చేపల పులుసు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చేపల పులుసు, ఈ పులిహోర పులుసు కూడా బాగుంటుంది ఈ నల్ల చింతపండుతో చేస్తే. దీనికి ఎంత పులుపు కావాలో అంత వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకుందాం. ఇలా కొన్ని వాటర్ పోసుకుందాం. ఈ పులుసు మంచిగా మరిగిన తర్వాత అప్పుడు ఫిష్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మరిగిద్దాం. దీని మీద మూత పెడదాం. దీంట్లో ఇట్లా మసాలా అంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసిన. ఇప్పుడు ఇలా కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలు, కొరమీను చేపలు, తలకాయ. ఈ తలకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు కలిపినామంటే మళ్ళీ గంట పెట్టి కలపద్దు, ఎందుకంటే ఇవి మొత్తము ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో అన్నీ వేసినాం కదా. ఇప్పుడు ఇది కొంచెం సిమ్ము పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసేయాలి. ఇక అయిపోయిందండి. దీని మీద కొత్తిమీర వేసుకుందాం మంచిగా. ఇక ఆయిల్ కూడా పైకి వచ్చిందంటే ఇక మనకు అయిపోయినట్టే కొరమీను చేపల పులుసు. ఇగో ఈ విధంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే నా వంట లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.